అందరికీ హాయ్. నా ఛానల్కి స్వాగతం. మునగాకు ఎన్నో రోగాలు నయం చేస్తుంది. అలాంటి మునగాకుని మనం రోజు వాడడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మునగాకుని పొడి చేసి వంటలలో వాడుకోవడానికి కానీ డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినడానికి కానీ యూజ్ అయ్యేలా ఉండే మునగాకు పొడిని చూపిస్తున్నాను. ఇందుకోసం ఒక 2 కప్పుల మునగాకుని తీసుకొని ఒక ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా మనం ప్యాన్లో మునగాకును వేస్తే గలగలమని సౌండ్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇదే ప్యాన్లో 2 స్పూన్ల కందిపప్పుని కలర్ మారేలాగా దూరగా వేయించుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల మినపప్పుని ఇలాగే కలర్ మారేలాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల పెసరపప్పుని మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ధనియాలని ఒక 3 స్పూన్ల దాకా వేసుకొని మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 10-15 వరకు ఎండుమిర్చిలని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారం తక్కువ కావాలనుకునే వాళ్ళు 5-6 వరకు వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇంకా కారం కావాలనుకునే వాళ్ళు ఇంకో 2-3 ఎండుమిర్చిలని యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిర్చిలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇలా అన్నీ చల్లబడ్డ తర్వాత మిక్సీలో వేసుకొని బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందాక వేయించి పెట్టుకున్న మునగాకుని ఇలాగే పొడి చేసుకోండి. పొడి చేసుకున్న మునగాకుని ఇందాక మనం చేసుకున్న పప్పుల పొడిలో వేసుకోవాలి. దీంట్లో 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి. వీటన్నింటినీ బాగా కలగలిసేలాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్నారంటే మనకు మునగాకు పొడి రెడీ అయినట్టే. ఈ పొడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలా కాకుండా కర్రీలలో పసుపు వేసుకున్నట్టుగా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.